రెయిన్బో హాస్పిటల్ సిల్వర్ జూబ్లీ ఆఫర్ లో భాగంగా ఈ డిసెంబర్ 31, 2024 లోగా రిజిస్టర్ చేసుకున్న వారికి IVF కేవలం 99,000 రూపాయలకే పొందండి. గత సర్కార్ అవినీతి వ్యవహారాలపై దర్యాప్తు అంటూ తెలంగాణ ప్రభుత్వం వేసిన ఎంక్వైరీ కమిషన్స్ నివేదికలు ఎప్పుడొచ్చే అవకాశం ఉంది? అందులో సంచలనాలు ఉండబోతున్నాయా? కమిషన్ల కాల పరిమితి దగ్గర పడుతున్నందున ప్రభుత్వం ఏం చేయబోతోంది? గడువు పొడిగిస్తారా లేక వచ్చిన వరకు వివరాలు చాలనుకుంటారా? వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో నివేదికలు సెగలు పుట్టించబోతున్నాయా? బీఆర్ఎస్ హయాంలో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం, విద్యుత్ కొనుగోళ్లలో భారీగా అవినీతి జరిగింది అంటూ మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది. భారీగా డబ్బులు చేతులు మారాయన్నది వాళ్ల ప్రధానమైన అనుమానం. అందుకే అధికారంలోకి వచ్చాక ఈ రెండు అంశాలపై విచారణకు ఆదేశించింది కాంగ్రెస్ సర్కార్. అసెంబ్లీలో శ్వేతపత్రం ప్రకటించడంతో పాటు న్యాయ విచారణకు ఓకే చెప్పేసింది. ఆ ప్రకారమే రెండు అంశాలపై జ్యుడిషియల్ కమిషన్స్ ఎంక్వైరీ నడుస్తోంది. విద్యుత్ కొనుగోళ్లలో అవకతవకలపై పూర్తిస్థాయి విచారణ జరపాలంటూ ఆ కమిషన్కు గడువు పెట్టింది కాంగ్రెస్ సర్కార్. ఈ క్రమంలో ఇప్పటికైతే విద్యుత్ కొనుగోళ్ల ఎంక్వైరీ కమిషన్ నివేదిక సిద్ధం చేసినట్టు తెలిపింది. దీనికి సంబంధించిన అధికారులు కూడా విచారణకు హాజరై సమాచారమిచ్చారు. కమిషన్ కూడా పూర్తిస్థాయి నివేదికను సిద్ధం చేసి ప్రభుత్వానికి ఇచ్చిందట. ఇక త్వరలోనే అసెంబ్లీ సమావేశాలు జరగబోతున్నందున ఆ సమావేశాల్లోనే విద్యుత్ కమిషన్ నివేదికను సభ ముందు ఉంచాలని ప్రభుత్వ పెద్దలు భావిస్తున్నట్టు సమాచారం. ఒకసారి సభలో ప్రవేశపెట్టాక ఆ కమిషన్ రిపోర్టుకు అనుగుణంగా చర్యలు తీసుకునే అవకాశం ఉందని అంటున్నారు. నివేదికలో కమిషన్ ఏం చెప్పిందన్న వివరాలు ఎక్కడా బయటికి పొక్కకుండా జాగ్రత్త పడుతోంది ప్రభుత్వం. అసెంబ్లీ ముందుకు తీసుకొచ్చేదాకా చిన్న వివరం కూడా లీక్ అవ్వకుండా జాగ్రత్త పడుతున్నారట. ఇక మరో కీలకమైన కమిషన్ కాళేశ్వరం నిర్మాణంపై విచారణ జరుపుతోంది. ఈ కమిషన్ కాలపరిమితిని ఇప్పటికే 2 సార్లు పెంచింది సర్కార్. ఆ రెండోసారి పెంచిన గడువు కూడా ఈ నెలాఖరుకు ముగిసిపోతుంది. ప్రాజెక్టు నిర్మాణంలో అవకతవకలు, PS కుంగుబాటు, డిజైన్స్ లోపాల్లాంటి అనేక కోణాల్లో విచారిస్తోంది కాళేశ్వరం కమిషన్. కాంట్రాక్టర్లు, ఇంజనీర్లు అందర్నీ పిలిచి వివరాలు రాబడుతోంది. చివరికి క్షేత్రస్థాయిలో పనిచేసిన దాదాపు 50 మంది ఇంజనీర్స్ నుంచి కూడా వివరాలు సేకరించినట్టు సమాచారం. అలాగే అప్పటి ప్రభుత్వంలో ఉన్న రాజకీయ ప్రముఖుల జోక్యం, డ్యాం సేఫ్టీకి సంబంధించిన వివరాలన్నింటినీ సేకరిస్తోందట. కాస్త ఎక్కువ సమయం తీసుకునైనా సరే పూర్తి స్థాయిలో కూలంకషంగా కాళేశ్వరం నివేదిక ఇవ్వాలని అనుకుంటున్నట్టు తెలుస్తోంది. అలాగే విజిలెన్స్ నివేదికపై కూడా ఇంజనీరింగ్ అధికారుల నుంచి వివరాలు సేకరించిందట కమిషన్. ఈ క్రమంలో కాళేశ్వరం కమిషన్ ఇప్పుడున్న గడువులోగా పూర్తి స్థాయి నివేదిక సమర్పిస్తుందా లేక మరోసారి గడువు పొడిగించాల్సి వస్తుందా అన్న చర్చ జరుగుతోంది. రాజకీయ వర్గాల్లో ఈ మేరకు చర్చ గట్టిగానే జరుగుతోంది. ఈ రెండింటి విషయంలో ఇటు ప్రభుత్వం సీరియస్ గా ఉండడం, అటు కమిషన్స్ కూడా విపులంగా పూర్తి స్థాయి నివేదికలకు సిద్ధం కావడంతో ఎవరెవరు ఫిక్స్ అయ్యే ఛాన్స్ ఉందని మాట్లాడుకుంటున్నాయి రాజకీయ వర్గాలు. ఇదంతా గమనిస్తున్న జనంలో కూడా ఆసక్తి పెరుగుతోందని అంటున్నారు. 2 కేసుల్లో నాటి ప్రభుత్వ పెద్దల పేర్లు ప్రముఖంగా వినిపించడమే అందుకు కారణమని అంటున్నారు. ఈ పరిస్థితుల్లో ఈ నెల 9 నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాలు కూడా యమా హాట్ గా ఉండొచ్చని అంటున్నారు. విద్యుత్ కమిషన్ నివేదికను సభలో ప్రవేశపెట్టే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నా కాళేశ్వరం విషయంలో మాత్రం ఇంకా కొన్ని డౌట్స్ ఉన్నాయట. దీంతో ఈ కమిషన్ల నిగ్గు తేలుస్తాయా? రాజకీయ అవినీతి బయటకొస్తుందా లేక అధికారులే తప్పుపట్టే అవకాశముందా? తెలంగాణ రాజకీయాల్ని కుదిపేయబోతున్నాయా అన్న చర్చ జరుగుతోంది పొలిటికల్ సర్కిల్స్లో. దీంతో కమిషన్స్ నివేదికలపై సర్వత్రా ఉత్కంఠ పెరుగుతోంది.